నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. ప్రియమైన చిన్నారులారా, గౌరవనీయులైన ప్రేక్షకులారా, మన హృదయాల్లో భక్తిని పెంచుతూ ప్రతిభను వెలికి తీస్తూ సంస్కృతిని చూపించే ప్రత్యేక కార్యక్రమం బాలముకుందం. ఈ కార్యక్రమానికి చిన్నారులు వారి వారి ప్రతిభను వెలికి తీస్తూ మనకు ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు నారాయణం తనుజ్ విష్ణువర్ధన్ గారు విశ్లేషకులుగా వ్యవహరించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం గురుగారు. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా శ్లోక పఠనం. భారతీయ సంస్కృతంలో శ్లోకాలకు ప్రత్యేక స్థానం ఉంది. శ్లోకాలు మనసును ప్రశాంతం చేస్తాయి. అటువంటి శ్లోకాలను ఇప్పుడు ఆలపించడానికి ఒక చిన్నారి మన ముందుకొస్తోంది. ఏ శ్లోకం ఆలపిస్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారికి నమస్కారం. నా పేరు నివేదిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను సుభాషితం నుంచి ఒక శ్లోకం చెప్పబోతున్నాను. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ఇప్పుడు రామాయణం నుండి ఒక శ్లోకం చెప్పబోతున్నాను. అపి స్వర్ణమయీ లంక నమే రోచతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. చూశారు కదండి గురుగారు, చిన్నారు పఠించిన శ్లోకం గురించి కాస్త వివరణ ఇవ్వండి. చిరంజీవి నివేదిత సుభాషితం నుండి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో తెలుసుకోదగిన, జీవితంలోని ప్రతి క్షణము కూడా మన జీవితానికి అన్వయించుకోదగినటువంటి ఒక చక్కని సుభాషితాన్ని మనకు తెలియజేసింది. ఉద్యమేనహి సిద్ధ్యంతి అంటూ, ఏ కార్యమైనా మనకిష్టమైనటువంటి ఏ ఫలమైనా కూడా ఎన్నో కోరికలు మనకు ఉంటాయి. మనోరథాలు ఎన్నో ఉంటాయి. ఆయా వయసును బట్టి మనకు ఏ మనోరథమైనా కూడా అది మనకు సిద్ధించాలి అనంటే లేచి మనం మానవ ప్రయత్నాన్ని ఆచరించాలి. మానవ ప్రయత్నం ఆచరిస్తేనే మనోరథం సిద్ధిస్తుంది తప్ప మానవ ప్రయత్నము లేకుండా నాకు ఇష్టం ఉంది అనుకున్నంత మాత్రాన అవి వచ్చి మన ఒడిలో కూర్చో. మన శ్లోకాలలో మన పెద్దలు మనకు చెప్పే దాంట్లో ఉపమానం కూడా చెప్తారు. దీనికి పోలిక చెప్పారు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. అడవికంతటికి రారాజైనటువంటి సింహము తాను పడుకొని నాకిప్పుడు ఆకలవుతోంది, అదుగో అక్కడ పరిగెడుతూ ఉండేటువంటి లేడి అమాంతం ఇక్కడికి పరిగెత్తుకుని వచ్చి నా ముందర పడిపోయి నాకు ఆహారం అయిపోవాలి అనుకుంటే అయిపోతుందా? అంత పెద్దదైనటువంటి మహాసింహము కూడా లేచి పరిగెట్టాలి, వేటను సాగించాలి. అందులో ఒక్కొక్కసారి లేడీ తప్పించుకుని వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంత పెద్ద సింహము కూడా కింద పడుతుంది, దెబ్బలు తగులుతాయి. అంతటితో తాను ఆగిపోకుండా లేచి పరిగెట్టి ఆహారాన్ని సాధించుకుంటేనే కంటికి కనపడినటువంటి ఆ మృగం తనకు ఆహారం అవుతుంది. మన జీవితం కూడా అంతే. ఈ జీవనాన్ని ఎప్పుడైతే ఆరంభించామో అక్కడి నుండి, తల్లి గర్భము నుండి ఎప్పుడైతే బయటకు వచ్చామో ఆ క్షణము నుండి కూడా మనం కూడా ఒక యుద్ధాన్ని ఆరంభించాలి. మనకేం కావాలన్నా కూడా దాన్ని నిదానంగా మనం ప్రయత్నించి ఓడిపోయినా ఆగిపోకుండా మరలా ప్రయత్నించి దాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంతేకాని అదేమిటోనండి నా దగ్గరికి ఏమీ రావడం లేదు అని గొమ్మన కూర్చుంటే మాత్రం ఏ ఫలాన్ని కూడా పొందలేమనేటువంటి గొప్ప నీతిని ఈ సుభాషితం ద్వారా మనమందరం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని ఆచరించాలి. అదేవిధంగా ఈ చిన్నారి రాముడి యొక్క గొప్పదైనటువంటి గుణగణాలను తెలియజెప్పేటువంటి మరొక చక్కనైనటువంటి శ్లోకాన్ని కూడా పఠించింది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. రావణాసుర సంహారమంతా కూడా అయిపోయిన తరువాత లక్ష్మణస్వామి వారు అన్నారట, అన్నగారు ఈ రావణాసురుడు చాలా సంపన్నమైనటువంటి నగరంగా ఈ లంకా నగరాన్ని తీర్చిదిద్దాడు. ఈ కోట గోడలు కూడా బంగారంతో నిర్మింపబడి ఉన్నాయి. అందులో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలన్నీ కూడా పొదగబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకుని వెడదామన్నట్ట. రాముడు ఒకే ఒక్క మాట చెప్పాడు, గొప్పవాడు కదా. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే. ఓ లక్ష్మణ, ఈ లంకా నగరం అంతా కూడా సువర్ణమయంగా ఉండని కాక నాకు దీన్ని చూస్తుంటే ఏమీ రుచి కలగడం లేదు, నాకేం పెద్ద ఇష్టం ఏమీ లేదు దీని మీద. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే. ఒక మాట చెప్పాడమ్మా, మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లి, కన్న ఊరు, అవి స్వర్గం కన్నా కూడా ఏమంతా తీసిపోవు. స్వర్గం కన్నా కూడా గొప్పదైన ఆనందదాయకమైనటువంటి స్థానాలు రెండే ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి కన్న తల్లి వడి, రెండవది మన కన్న ఊరు. కనుక వీటన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టేద్దాం. అక్కడ మన కన్న ఊరైనటువంటి అయోధ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అక్కడికి వెళదాం. మన కన్న తల్లి మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అక్కడికి వెళదామని గొప్ప మాటని రామచంద్ర స్వామి వారు తెలియజేశారు. ఇది మన జీవితంలో నిత్యం నిరంతరం గుర్తుంచుకోవలసినటువంటి మహా గొప్పదైనటువంటి సూక్తి. మరి ఈ సూక్తి ముక్తావళి ద్వారా కన్న తల్లి యొక్క ఔన్నత్యాన్ని, కన్న ఊరు యొక్క ఔన్నత్యాన్ని మనమందరం కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నాన్ని ఆచరిద్దాం. ఇప్పుడు మరో అంశం, ఏకపాత్రాభినయం. భావ ప్రకటనకు, నటనకు మంచి వేదిక ఏకపాత్రాభినయం. ఒకే వ్యక్తి వేరువేరు భావాలను, ఒక పాత్రను ఒంటరిగా పోషించటం. దీనివల్ల మనకు ఆ పాత్రలోని భావజాలానికి దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు ప్రదర్శించబోయే చిన్నారి గోదాదేవి పాత్రను పోషించబోతోంది. పిలిచేద్దాం. గురువుగారు నమస్కారం. నా పేరు వేదజ్ఞ. ఇప్పుడు నేను చెప్పబోయే పాత్ర పేరు గోదాదేవి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నారాయణుడు అంటే చాలా ఇష్టం. ఒకరోజు అమ్మ చెప్పింది, శ్రీ మహావిష్ణువు మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు అని. అప్పటి నుంచి నాన్న తులసి మాలను ఇస్తే దేవుడికి వేసేదాన్ని నా మెడకి. ఎందుకంటే నేను దేవుడికి అబ్బురమయ్యాను కదా. ఓ రంగా, ఒక్కసారి కనపడతావా? నన్ను చూసి నవ్వుతావా? నాతో అందరూ బాగా మాట్లాడటం లేదు. ఎందుకంటే గోదా తులసిమాలని తొలత వేసుకుంటుంది, అందుకు మందలించారు. కానీ నీవు నన్ను ప్రేమించావు కదా. నేను రోజు నీ పేరే పాడుకుంటాను. నీ పాదాల మీదే నా కలలెన్నో. ఈ పుష్పాలన్నీ నీకే, ఈ ప్రేమ అంతా నీకే. ఒకరోజు నీవే వచ్చి నన్ను పట్టుకుపోతావు కదా. నేను చిన్నదానిని కానేను, నీకోసమే పుట్టిన గోదాదేవిని. చూశారు కదండి గురువుగారు, చిన్నారి ప్రదర్శించిన గోదాదేవి పాత్ర గురించి కాస్త వివరణ ఇవ్వండి. చిరంజీవి వేదజ్ఞ, గోదాదేవి యొక్క ఏకపాత్రాభినయాన్ని చాలా చక్కగా ఈ రోజున ప్రదర్శించింది. గోదాదేవి అని మాట వినగానే మనకు చాలా గొప్పగా గుర్తుకు వచ్చేటువంటివి భక్తి ప్రపత్తులు. విపరీతమైనటువంటి అపారమైనటువంటి భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి గెలిచినటువంటి ఒక సామాన్య మానవ స్త్రీగా అమ్మవారు మనకందరికీ కూడా సుపరిచితులు. సశరీరంగా భగవంతుణ్ణి పొందినటువంటి ఆ తల్లి మనందరికీ చాలా గొప్పగా మార్గదర్శకురాలుగా కూడా ఉంటుంది. మనందరం కూడా ధనుర్మాసంలో ఆ తల్లి యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా మనమందరం కూడా తెలుసుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా అమ్మవారి యొక్క భక్తి ప్రపత్తులలో ఉండేటువంటి ఒక తారాస్థాయి స్థితి ఏమిటి అని అంటే,
తనని తాను పరిపూర్ణంగా భగవంతుడికి అర్పించుకోవడం. శాస్త్రంలో చెప్తారు, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. భగవంతుడు మనకు ఈ కరచరణాద్యవయవాలన్నీ, ఇదిగో ఈ రూపాన్ని, ఈ శరీరాన్ని మనకెందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే, ఈ శరీరంతో, ఈ కరచరణాద్యవయవాలతో మనకు తోచినట్లుగా జీవనాన్ని గడపడానికో, లేదా మనకు తోచినట్టుగా ఆనందాల్ని అనుభవించడానికో కానే కాదట. యావత్తు ఈ శరీరం అంతా కూడా భగవంతుడికి నివేదించడానికే. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ మాటకి తన జీవితంలో పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఈ లోకానికి తెలియజెప్పినటువంటి తల్లి గోదా అమ్మవారు. భగవంతుడు కూడా శ్రీరంగనాథుడు అంతటి వాడే భక్తికి లొంగిపోతాడు అనేటువంటి ఒక ప్రత్యక్ష నిదర్శనం గోదా అమ్మవారి యొక్క చరిత్రలో మనం చూడవచ్చు. ఆ చిట్టి తల్లి మనకందరికీ కూడా మాటలతో తెలియజెప్పింది, భగవంతుడికి సమర్పించేటువంటి మాలని ముందుగా తాను ధరించేది అని. భగవంతుడు కూడా ఎంత గొప్పవాడో చూడండి. రోజు ఎవరికీ తెలియకుండా తాను ధరించి మాలను పంపిస్తూ ఉంటే, ఆ మాలని చాలా భోగ్యంగా స్వీకరించిన స్వామి ఒకరోజు అందరూ తెలుసుకొని పెద్దలు ఆ గోదా తల్లి ధరించకుండానే మాలని స్వామి వారికి తీసుకుని వెడితే స్వామి మాలని ధరించలేదు. భగవంతుడిలో ఉండేటువంటి భక్త పరాధీనత ఎంత గొప్పగా ఉంటుందో ఆ గోదాదేవి యొక్క జీవిత చరితామృతాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే కానీ మనకు అర్థం కాదు. ఇది చాలా గొప్పదైనటువంటి భక్తి పరంపరకు చాలా గొప్పదైనటువంటి సోపాన మార్గం. అటువంటి సోపాన మార్గాన్ని అందించినటువంటి ఆ గోదా అమ్మవారి యొక్క చక్కనైనటువంటి ఏకపాత్రాభినయాన్ని ఈ చిట్టి తల్లి చక్కగా చేసి చూపించినది. ఇటువంటి ఈ పాత్రలో ఉండేటువంటి భక్తి ప్రపత్తులను ఇంకా మనం బాగా తెలుసుకొని భక్తి మార్గంలో ముందుకు సాగేటువంటి ప్రయత్నంలో గోవిందుడు మనందరికీ కూడా అనుగ్రహాన్ని అందించాలి అని చెప్పి మనసారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మనమందరం కూడా భక్తి ప్రపత్తులతో ఆ భగవంతుణ్ణి కోరుకునే ప్రయత్నం చేద్దాం. మరో అంశం కళా వైభవం. కీర్తనలో భక్తి, నృత్యంలో శృతి, చిత్రలేఖనంలో ఆలోచన, వాయిద్యంలో తాళం. ఇప్పుడు చిన్నారులు భగవంతునికి తమ కళలతో పూజ చేస్తారు. ఇప్పుడు మన ముందుకు చిన్నారులు రాబోతున్నారు. వారు ఎటువంటి నృత్యం చేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ రూప శ్రీ విద్య. నేను ఎడ్కిన్సన్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. మా గురువుగారి పేరు కళారత్న డాక్టర్ చింత రవి బాలకృష్ణ. మేము ఈరోజు చేయబడే అంశం కీర్తన పేరు నగుమోము. రచించిన వారు త్యాగరాజు వారు. రాగం మధ్యమావతి, తాళం ఆది తాళం. నా పేరు బి భవజ్ఞ. నేను ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నగుమోము కలవాని మనోహరుని జగమేలో శోరుని జానకి వరుని నగుమోము కలవాని మనోహరుని జగమేలో శోరుని జానకి వరుని నగుమోము కలవాని
పలుమారు బోధింతునేనా బోధతో పలుమారు బోధింతునేనా బోధతో పలుమారు బోధింతునేనా రాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతుని ఆరాధింతు శ్రీ త్యాగరాజా సన్నుతుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలో శూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని జగమేలో శూరుని జానకి వరుని నగుమోము గలవాని నామనోహరుని చూశారు కదండి గురుగారు. ఇప్పుడు ఈ చిన్నారులు చేసిన నృత్యం, దాని మీద మీ స్పందన తెలియచేయండి. బాలముకుందం కార్యక్రమంలో భాగంగా కళా వైభవం అనేటువంటి ఈ కార్యంలో చిన్నారి చక్కనైనటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. నృత్యం చాలా గొప్పది. ఒకవైపు సంగీతాదులతో పాటుగా ఈ నృత్య ప్రదర్శన అనేటువంటిది పరమశివుడు ఎంతో గొప్పగా పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమానురాగానికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా ఈ నృత్యాన్ని, నాట్యాన్ని మనం అందరం కూడా కొనియాడుతూ ఉంటారు. అంత ఎందుకు పరిపూర్ణముగా ఈ రోజున మనం గొంతెత్తి మాట్లాడేటువంటి ప్రతి ఒక్క భాష, ఆ భాషలో ఉండేటువంటి ప్రతి అక్షరము కూడా పరమశివుడి యొక్క నృత్యము నుండే విలువడ్డాయి అని ఎంతో గొప్పగా వైయాకరణ శాస్త్రాదులు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. నృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవపంచవారం అంటూ మనం ఈ రోజున మాట్లాడేటువంటి అచ్చులు, హల్లులు, ప్రతి అక్షరము కూడా పరమశివుడు యొక్క ఈ నాట్యము నుండే వెలువడ్డాయి అనడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. అంత గొప్పది ఈ నాట్యం అనేటువంటి కళ. మరి ఈ కళని ఒకరు ప్రదర్శించగలుగుతున్నారు అంటే అది పరిపూర్ణంగా ఈశ్వరానుగ్రహం తప్ప మరొకటి కాదు. మరి ఎంతగానో ఈశ్వరానుగ్రహం ఈ చిన్నారికి ఉండడం చేత ఈ కళని ఈ రోజున ఈ కార్యక్రమంలో ప్రదర్శించడం జరిగింది. సదా సర్వదా ఈ చిన్నారికి ఈశ్వరానుగ్రహం కలిగి ఉండాలి అని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. మరొక అంశం సాంప్రదాయ వస్త్రధారణ. ఈ చిన్నారులు దుస్తుల్లో మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన పూర్వీకుల ఆనవాళ్లు, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ఈ వేషధారణ కేవలం అలంకారమే కాదు, అది మన మూలాలపైన గర్వించే అంశం. ఈ అంశంతో మన ముందుకు రాబోతున్న చిన్నారులు మనకు రాష్ట్రం, సాంప్రదాయం గురించి తెలియజేయబోతున్నారు. గురుగారికి నమస్కారం. నా పేరు దివ్య. నా పేరు గురుచరణ్. ఇవాళ మేము మహారాష్ట్ర యొక్క సాంప్రదాయ దుస్తులతో మేము ముందుకు వచ్చాం. మహారాష్ట్ర యొక్క సాంప్రదాయ మరియు సంస్కృతి గురించి మీకు పరిచయం చేస్తాం. మహారాష్ట్ర అంటే పవిత్ర భూమి, భక్తులు, యోధులు, కళాకారుల పుట్టిన గొప్ప రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ సాంప్రదాయ వస్త్రాలను కూడా అలాంటి గొప్పతనాన్ని చూపుతుంది. మహారాష్ట్ర మహిళలు సాధారణంగా ధరించే వస్త్రం పేరు నవరీ శారీ. ఇది 9 గజాల పొడవు ఉంటుంది. ఈ శారీ ప్యాంటులాగా తలతలా మెరుస్తూ చక్కగా తట్టుకుంటారు. ఇది త్వరగా పనిచేయడానికి ఇంకా కదలడానికి కూడా అనువుగా ఉంటుంది. మగవాళ్ళు ధరించే సాంప్రదాయ దుస్తులు ధోతి, కుర్తా మరియు పెట. పెట అనగా తలపాగం. ఇది పగటిపూట గాలి మరియు వేడి నుండి తల రక్షణ కోసం ధరిస్తారు. గర్వం, ఆత్మాభిమానానికి చిహ్నం. పూర్వం శివాజీ మహారాజ్ వంటి గొప్ప యోధులు పెటాను ధరించేవారు.
మహారాష్ట్ర ప్రజలు తమ సాంప్రదాయ దుస్తులతో తమ గౌరవాన్ని మరియు తమ చారిత్రక జ్ఞాపకాలను నింపుతుంటారు. గణపతి ఉత్సవం, పోలా పండుగ, హల్దీ తుంతుం అనే వేడుకలలో ఈ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. మేము ఈ దుస్తులు ధరించడం ద్వారా మన సాంప్రదాయాన్ని గౌరవించడమే కాదు, వివిధ భాషలు, సాంప్రదాయాలను, వేషధారణలను తెలుసుకోవాలనే సందేశం కూడా ఇస్తున్నాం. ప్రతి దుస్తుల వెనక ఒక చరిత్ర ఉంది. ప్రతి చరిత్ర వెనక ఒక గర్వకారణం ఉంది. మహారాష్ట్ర సాంప్రదాయం మన భారతదేశంలో ఒక వైభవంలో ఒక భాగం. జై హింద్, జై మహారాష్ట్ర. ధన్యవాదాలు. చూశారు కదండి గురుగారు, చిన్నారులు ప్రదర్శించిన వస్త్రధారణ, దాని మీద మీ స్పందన. చిరంజీవులిద్దరూ భారతావనిలోని మహారాష్ట్ర ప్రాంతపు సాంప్రదాయ వస్త్రధారణతో ఇక్కడికి వచ్చి మహారాష్ట్ర యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. మహారాష్ట్ర అనగానే మన పురాణ కాలం నాటి ఆలోచన ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దండకారణ్యము అని పిలవబడేటువంటిది ఒకప్పుడు ఈ మహారాష్ట్ర ప్రాంతం. దీన్ని మనం దండకారణ్యం అని పిలిచాం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే పూజాకాలంలో సంకల్పం చేసేటప్పుడు కూడా దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే అంటారు. ఈ దండకారణ్య ప్రాంతమే ఇప్పుడు మనం మహారాష్ట్ర అని పిలుస్తూ ఉన్నాం. మనం ఈ భారతావనిలో ఏ ప్రాంతాన్ని చూసినా కూడా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితిగతులు, అక్కడ ఉండేటువంటి జనాల యొక్క జీవన విధానము చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి ఒక్కరి యొక్క వస్త్రధారణ కావచ్చు, అక్కడ ఉండేటువంటి జీవన శైలి కావచ్చు, ఎంత గొప్పది అనంటే ఆయా ప్రాంతముల యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ భారతావని యొక్క గొప్పదనం మరొక విషయం మనం చెప్పాలంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి పంటలు పండుతాయి. వారి యొక్క ఆహార విధానం కూడా మార్పు ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉండాలి? మహారాష్ట్రలో భోజన సదుపాయాలు ఒకలా ఉంటాయి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో మరొకలాగా ఉంటాయి. ఇక్కడ పండే పంటలు వేరు, అక్కడ పండే పంటలు వేరు. కాస్త మార్పు ఎందుకు ఉంటోంది అంటే అదంతా కూడా ఈ భారతావని యొక్క గొప్పదనం. ఈ భరతమాత ఎంత గొప్పది అనంటే, ఆయా ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణాన్ని ఆ తల్లి మనసులో ఉంచుకొని, ఈ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి నా బిడ్డలకి ఈ విధమైనటువంటి వస్త్రధారణ ఉంటే బాగుంటుంది, ఈ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటే బాగుంటుంది, ఇక్కడ వీరి జీవన విధానం ఇలా ఉంటే బాగుంటుందని ఆ తల్లియే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధానాన్ని మనకు తెలియజెప్పింది. ఎలాగైతే మన కన్న తల్లి ఎండాకాలంలో ఒక ఆహారం పెడుతుంది, ఒకలా వస్త్రధారణ చేయిస్తుంది, చలికాలంలో అప్పుడు ఏ ఆహారం తింటే బాగుంటుందో ఆ తల్లి మనకు ఆహారం పెడుతుంది, అప్పుడు ఎలాగా చలికి తట్టుకునే వస్త్రాలను మనకు ధరింపజేస్తుంది. అలా ఒక తల్లి మనసు ఎలాగైతే తన బిడ్డల గురించి ఆలోచిస్తోందో, భారత మాత కూడా, భారతావని కూడా అంతేట. అందుకే ఒక్కొక్క ప్రాంతపు వస్త్రధారణ, ఒక్కొక్క ప్రాంతపు ఆహార అలవాట్లు ప్రతి దాంట్లో కూడా భిన్నం ఉంటాయి. అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అనుకూలంగా చేసుకొని ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా యావత్ భారతమంతా కూడా ఒకసారి తిరిగి వచ్చే ప్రయత్నం చేయాలి. తీర్థయాత్ర అంటారు మన యొక్క భాషలో. ఆసేతు హిమాచలం అంతా కూడా అక్కడక్కడ ఉండేటువంటి వైభవాలన్నింటినీ కూడా ఎంతగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామో, మన ఆలోచన ధోరణి, మన జీవన విధానం కూడా అంత విశాలమైనటువంటి దృక్పథంలోకి మారేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం పొందగలుగుతాం. కనుక శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఒక్కొక్క ప్రాంతపు వేషధారణ పరిచయాలు ఏవైతే ఇలా చిన్న చిన్న పిల్లలు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారో, మరి ఆయా ప్రాంతపు వేషధారణలను, అక్కడ ఉండేటువంటి సంస్కృతులను ఇంకా ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ
మొత్తం మీద భారతావని యొక్క వైభవాన్ని ఈ కార్యక్రమం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారము ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందాం. చిన్నారుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పండి గురుగారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా బాలముకుందం అనే ఈ కార్యక్రమం మన యువతరానికి, బాలురందరికీ కూడా గొప్పదైనటువంటి ప్రేరణను అందిస్తూ ఉన్నది. మన బాలురందరూ సనాతన భారతీయ వేదోక్తమైనటువంటి ధర్మాన్ని పాటించే విధంగా మన బాలబాలికలందరూ కూడా ఉండే ప్రయత్నాన్ని ఆచరించాలి. ఎన్నో రకాలైనటువంటి విద్యలు, 4 వేదాలు, 18 పురాణాలు, షట్శాస్త్రములు, వివిధ రకాలైనటువంటి దర్శనాలు, అదేవిధంగా ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మన భారతావని యొక్క గొప్పదైనటువంటి సంపద. వీటితో పాటుగా 64 కళలు, వీటన్నిట్లో ఉండేటువంటి మాధుర్యాన్ని, గొప్పదనాన్ని మనమందరం కూడా ఖచ్చితముగా భావితరానికి అందించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సనాతనంగా పరంపరగా ఉండేటువంటి గొప్ప గొప్ప కళలను అన్నింటినీ కూడా నేర్చుకునే ప్రయత్నాన్ని తప్పక ఆచరించాలి. అలా ఆచరించే ప్రయత్నంతో పాటుగా ఎప్పుడు ఆ కళలు మనకు జీవితంలో పరిపూర్ణత్వాన్ని కలిగిస్తాయి అనంటే మనందరికీ కూడా గొప్పదైన దీక్షాబలం ఉండాలి. పిల్లలకు ముఖ్యంగా పిల్లలకు దీక్షాబలము అంటే ఏమిటండి? వారు ఏదైనా చాలా దీక్షలన్నీ కూడా చేయాలా అంటే పిల్లలకు ఉండేటువంటి దీక్షాబలం ఒకే ఒక్కటి. ఆ ఒక్క దీక్ష ఆచరిస్తే చాలట, మరి ఏ దీక్ష కూడా అవసరం లేదు అంటారు. మరి ఎటువంటి దీక్ష పిల్లలు ఆచరించాలి అంటే ఏకైక దీక్ష మాతృవాక్య పితృవాక్య పరిపాలనం. ఈ ఒక్క దీక్షను గనక పిల్లలు జీవితంలో అన్వయించుకోగలిగితే ఎంతో గొప్పదైనటువంటి స్థితికి ఆ పిల్లలందరూ కూడా చేరుకోగలుగుతారు. కనుక ఈ బాలముకుందం కార్యక్రమం ద్వారా ఇటువంటి గొప్పదైనటువంటి దీక్షాపరులుగా ఉండేటువంటి చిన్నారుల్ని తీర్చిదిద్దుకునే దిశగా మనం అందరం కూడా ముందుకు సాగుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందుదాం. చూశారు కదండి ఇవాల్టి బాలముకుందం కార్యక్రమం. మరికొంతమంది చిన్నారులతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.